శాంతి. ఈరోజు మురళీ డేట్ 3/3/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, ఈ అనంతమైన నాటకాన్ని సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే అపారమైన సంతోషం ఉంటుంది. ఈ నాటకంలో మంచి పురుషార్థులు మరియు అనన్యులు ఎవరైతే ఉన్నారో వారి పూజ కూడా అధికంగా జరుగుతుంది. ప్రశ్న: ఏ స్మృతి ప్రపంచంలోని సర్వ దుఃఖాల నుండి ముక్తులుగా చేస్తుంది? హర్షితంగా ఉండేందుకు యుక్తి ఏమిటి? జవాబు: సదా ఈ స్మృతి ఉండాలి. ఇప్పుడు మేము భవిష్య కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము. భవిష్యత్తు యొక్క సంతోషంలో ఉన్నట్లయితే దుఃఖాన్ని మర్చిపోతారు. విఘ్నాల ప్రపంచంలో విఘ్నాలైతే వస్తాయి, కానీ మేము ఈ ప్రపంచంలో ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటాము అన్న స్మృతి ఉన్నట్లయితే హర్షితంగా ఉంటారు. పాట: మేల్కోండి ప్రేయసులారా, మేల్కోండి. అచ్చా మీఠే మీఠే సికిలదే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: తెలివైన వారిగా అయ్యి తమ సర్వస్వాన్ని నాథుడి పేరు మీద సఫలం చేసుకోవాలి. పతితులకు దానం ఇవ్వకూడదు. కేవలం బ్రాహ్మణులతో తప్ప ఇంకెవ్వరితోనూ కనెక్షన్ పెట్టుకోకూడదు. సెకండ్ పాయింట్: బుద్ధిరూపీ జోలిలో జ్ఞానమంతా బయటకు కారిపోయే విధంగా కన్నమేది ఉండకూడదు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి చదివిస్తున్నారు. ఈ గుప్తమైన సంతోషంలో ఉండాలి. తండ్రి సమానంగా దయాద్ర హృదయులుగా అవ్వాలి. వరదానం: సంపన్నత ద్వారా సంతుష్టతను అనుభవం చేసే సదా హర్షిత విజయీభవ. ఎవరైతే సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటారో వారే సదా సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత అనగా సంపన్నత. ఏ విధంగా తండ్రి సంపన్నంగా ఉన్నారో కావుననే వారి మహిమలో సాగరుడు అన్న పదాన్ని ఉపయోగిస్తారో అలాగే పిల్లలైన మీరు కూడా మాస్టర్ సాగరులుగా అనగా సంపన్నంగా అవ్వండి. అప్పుడు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. లోపలికి సంతోషం తప్ప ఇంకేమీ రాలేదు. స్వయం సంపన్నంగా ఉన్న కారణంగా ఎవరి వలన విసుగు చెందరు. ఏ విధమైన చిక్కులైనా లేక విఘ్నాలైనా ఒక ఆటలా అనుభవం అవుతాయి. సమస్య మనోరంజనం యొక్క సాధనంగా అవుతుంది. నిశ్చయ బుద్ధి కలవారిగా ఉన్న కారణంగా సదా హర్షితంగా మరియు విజయులుగా ఉంటారు. స్లోగన్: నాజూకు పరిస్థితులకు గాభరా పడకండి. వాటి నుండి పాఠం నేర్చుకొని స్వయాన్ని పరిపక్వంగా చేసుకోండి. అచ్చా. ఓం శాంతి.